ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా లాస్ ఏంజల్స్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ను ఇరాన్ 2-2తో డ్రాగా చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అమెరికా విడిచి వెళ్లిపోవాలంటూ తమకు ఆదేశాలు వచ్చాయని ఇరాన్ కోచ్ అమీర్ ఘలేనోయి అన్నారు. ఈ టోర్నీలో తమ జట్టు అత్యంత అణిచివేతకు గురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాచ్ ఆడిన తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ఇరాన్ జట్టు రాత్రి కాలిఫోర్నియాలో ఉండాలని అనుకుంది. కానీ మెక్సికోకు వెళ్లాలని ఆదేశాలొచ్చాయట. అనుకున్న దానికంటే ముందుగానే అమెరికాను ఎవరూ విడిచిపెట్టి వెళ్లమన్నారో ఇరాన్ కోచ్ వెల్లడించలేదు. లాస్ ఏంజలస్లోని ఇరాన్ తదుపరి మ్యాచ్ బెల్జియంతో ఆడాల్సిందే. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఫిఫా ప్రపంచ కప్లో ఇరాన్ ఆడుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. తమ 3 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లను అమెరికా వెలుపల నిర్వహించాలన్న అభ్యర్థనను ఫిఫా తిరస్కరించినప్పటికీ చివరికి వరల్డ్ కప్లో పాల్గొనాలని ఇరాన్ నిర్ణయించుకుంది. అయితే మాకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన వెంటనే మీరు బయలుదేరాలని మాతో చెప్పారు. మ్యాచ్ తర్వాత విశ్రాంతి అనేది చాలా ముఖ్యం. కానీ మమ్మల్ని విమానం ఎక్కి మెక్సికోలోని మా శిబిరానికి తిరిగి వెళ్లమని అడుగుతున్నారు. దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. నిజం చెప్పాలంటే మమ్మల్ని ఎందుకు వెనక్కి పంపిస్తున్నారో మాకే తెలీదు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మాకు సంబంధించిన ప్రణాళికలను వేరే వాళ్ళు రూపొందిస్తున్నట్లుంది. మాకు సంబంధించిన నిర్ణయాలు ఎక్కడో వేరే చోట తీసుకుంటున్నారు. వాస్తవానికి మేము మ్యాచ్కు 2 రాత్రుల ముందే రావాల్సింది. ఈ రాత్రి ఇక్కడే బస చేసి రేపు మధ్యాహ్న సమయానికి తిరిగి బయలుదేరాలి. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో అస్సలు అర్థం కావడం లేదు. ప్రపంచ కప్లో అత్యంత అణిచివేతకు గురవుతున్న జట్టు మాదేనని భావిస్తున్నారని ఇరాన్ కోచ్ పేర్కొన్నారు. అయితే అమెరికా వీసాలు నిరాకరించడంతో ఇరాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, కోచింగ్ సహాయక సిబ్బంది, మీడియా ప్రతినిధులు వంటి కీలక సభ్యులు జట్టుతో లేకపోవడాన్ని ఇరాన్ కెప్టెన్ మెహ్దీ తరేమి, కోచ్ అమీర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ పరిస్థితి జట్టు సన్నద్ధతను మరింత క్లిష్టతరం చేసిందని అన్నారు.